నారదుడికి శ్రీ మహావిష్ణువు చెప్పిన కథ. నిజమైన భక్తుడు ఎవరు? ఒకసారి నారద మహర్షికి నేనే లోకంలో అందరికంటే పెద్ద భక్తుడిని, ఎప్పుడూ నారాయణ నామస్మరణ చేస్తూ ఉంటాను అనే చిన్న అహంకారం కలిగింది. అప్పుడు ఆయన విష్ణుమూర్తి వద్దకు వెళ్ళి, స్వామి, మీ అందరికంటే ప్రియమైన భక్తుడు ఎవరు అని అడిగాడు. విష్ణుమూర్తి భూలోకంలో ఉన్న ఒక సాధారణ రైతును చూపించి, అతడే నా పరమ భక్తుడు అన్నాడు. నారదుడు ఆశ్చర్యపోయి ఆ రైతును గమనించగా, అతడు ఉదయం లేవగానే ఒకసారి, రాత్రి పడుకునే ముందు ఒకసారి మాత్రమే నారాయణ అని దేవుడిని తలుచుకుని రోజంతా కష్టపడి వ్యవసాయం చేసుకుంటున్నాడు. నేను రోజంతా మీ నామం జపిస్తుంటే రోజుకు 2 సార్లు మాత్రమే తలుచుకునే రైతు మీకు ఎలా ప్రియమైన భక్తుడయ్యాడు అని నారదుడు శ్రీ విష్ణుమూర్తిని అడిగాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు నారదునికి అంచు వరకు నూనెతో లేదా నీటితో నిండిన ఒక పాత్రని ఇచ్చి, నారదా, ఈ పాత్రలోని ఒక్క చుక్క కూడా కింద పడకుండా భూలోకమంతా తిరిగిరా అని ఒక పని అప్పగించాడు. నారదుడు ఎంతో శ్రద్ధతో ఆ పాత్రపైనే పూర్తిగా దృష్టి పెట్టి ఒక్క చుక్క కూడా కింద పడకుండా విజయవంతంగా తిరిగి వచ్చాడు. విష్ణుమూర్తి ఇచ్చిన సమాధానం ఏమిటంటే, నారదుడు తిరిగి రాగానే విష్ణుమూర్తి, నారదా, నువ్వు ఈ భూలోకమంతా తిరిగేటప్పుడు నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు అని అడిగాడు. దానికి నారదుడు, స్వామి, నా దృష్టంతా పాత్రలోని నూనె వలకకుండా చూసుకోవడం పైనే ఉంది, కాబట్టి నేను మిమ్మల్ని అస్సలు తలుచుకోలేదు అన్నాడు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ ఇలా చెప్పారు, చూసావా నారదా, నీకు ఒక చిన్న బాధ్యత ఇస్తేనే నన్ను పూర్తిగా మర్చిపోయావు. కానీ ఆ రైతు జీవితంలో ఎన్నో కుటుంబ కష్టాలు, బాధ్యతలు, శారీరక శ్రమ ఉన్నప్పటికీ వాటన్నిటినీ సక్రమంగా నిర్వర్తిస్తూ రోజుకు 2 సార్లైనా నన్ను నిస్వార్థంగా స్మరిస్తున్నాడు. తన విధులను సక్రమంగా నిర్వహిస్తూ కష్టాలను ఓర్చుకుంటూ నన్ను తలుచుకునేవారే నాకు అత్యంత ప్రియమైన భక్తులు. విష్ణుమాయ మరియు కష్టాల వెనుక తత్వం మరొక సందర్భంలో సంసార బంధాలు, కష్టాల గురించి నారదుడు ప్రశ్నించినప్పుడు భగవంతుడు తన విష్ణుమాయ ఎంత బలమైనదో నారదునికి అనుభవపూర్వకంగా తెలిసేలా చేశాడు. మనుషులు భూమిపైకి తమ కర్మలను తీర్చుకోవడానికి వస్తారని, కానీ ఇక్కడ ప్రాపంచిక సుఖాలు, బంధాల మాయలో పడి అసలైన భగవత్వత్వాన్ని మర్చిపోతారని, ఆ వ్యామోహం వల్లే మానవుడికి కష్టాలు, దుఃఖం ఎదురవుతాయని విష్ణుమూర్తి బోధించారు. ముగింపు: పూజలు చేసేవారి కష్టాలు వస్తే భయపడకూడదు. కష్టాలనేవి భగవంతుడు మనల్ని మరింత ఉత్తమంగా మార్చడానికి, మన పూర్వ పాపాలను తుడిచిపెట్టడానికి పెట్టే పరీక్షలు మాత్రమేనని గ్రహించాలి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.